ఈరోజు అంబానీ ఫ్యామిలీలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోంది. సో ఈ ఇన్ని రోజులలో తెలుగు వాళ్ళు ఎవరు వచ్చి పర్ఫామ్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ వెడ్డింగ్ రోజు, ఈ పెళ్లి జరగబోతున్న రోజు మన తెలుగు వాళ్ళ తరఫు నుంచి నేను వచ్చి ఇక్కడ వీణా పర్ఫామ్ చేయబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ, వాళ్ళు మా కోసం వేసిన స్టేజ్ అయితే ఒక అద్భుతం. అసలు ఆ స్టేజ్ మా కోసం సపరేట్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకా గెటప్ వైజ్ వస్తే నేను ఖచ్చితంగా అనుకున్నాను మన తెలుగు వాళ్ళ కల్చర్ని రిప్రజెంటేట్ చేసేటట్లుగా. ఆబ్వియస్లీ నా గెటప్ కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఎస్పెషల్లీ నేను ఇలాగే ఉండాలని నీతా అంబానీ గారు, ఆవిడ ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటారు. సో ఆవిడ సెలెక్ట్ చేశారు, అలాగే రెడీ అయ్యాను. హోప్ ఈవినింగ్ షో జరుగుతుంది, మీ బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయి. అందరూ మన తెలుగు కల్చర్ని, మన వీణని మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. విష్ మీ గుడ్ లక్. ఈరోజు అంబానీ ఫ్యామిలీలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోంది. సో ఈ ఇన్ని రోజులలో తెలుగు వాళ్ళు ఎవరు వచ్చి పర్ఫామ్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ వెడ్డింగ్ రోజు, ఈ పెళ్లి జరగబోతున్న రోజు మన తెలుగు వాళ్ళ తరఫు నుంచి నేను వచ్చి ఇక్కడ వీణా పర్ఫామ్ చేయబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ, వాళ్ళు మా కోసం వేసిన స్టేజ్ అయితే ఒక అద్భుతం. అసలు ఆ స్టేజ్ మా కోసం సపరేట్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకా గెటప్ వైజ్ వస్తే నేను ఖచ్చితంగా అనుకున్నాను మన తెలుగు వాళ్ళ కల్చర్ని రిప్రజెంటేట్ చేసేటట్లుగా. ఆబ్వియస్లీ నా గెటప్ కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఎస్పెషల్లీ నేను ఇలాగే ఉండాలని నీతా అంబానీ గారు, ఆవిడ ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటారు. సో ఆవిడ సెలెక్ట్ చేశారు, అలాగే రెడీ అయ్యాను. హోప్ ఈవినింగ్ షో జరుగుతుంది, మీ బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయి. అందరూ మన తెలుగు కల్చర్ని, మన వీణని మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. విష్ మీ గుడ్ లక్.